ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ బాబు నా బాబు కాదు, బాబు నా బాబు కాదు, బాబు నా బాబు కాదు. అదేంటి నీ బాబు కాదా? సరిగ్గా చూడు మధు. చూసాను వదినా, ఈ బాబు నా బాబు కాదు. అవును, ఈ బాబు మా బాబు కాదు, బాబు మా బాబు కాదు, బాబు మా బాబు కాదు, మా బాబు కాదు. నా బిడ్డను తీసుకుని వేరే బాబునిచ్చారు వదినా. నా బాబు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు? మధు, నిదానంగా ఇంకొకసారి కరెక్ట్ గా చూసి చెప్పు. తల్లికి బిడ్డెవరో తెలియకుండా ఉంటుందమ్మి. మాధురి బాబు తన బిడ్డ కాదని చెప్తా ఉండదు కదా. హాస్పిటల్ వాళ్ళే బాబుని మార్చారా? ఇక్కడ మాట్లాడి ఉపయోగం ఏంటి? వెళ్ళి డాక్టర్ తోనే తేల్చుకుందాం పదండి. నిషి ఆగు, అందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి. అసలు ఏం జరిగిందో కూడా తెలియకుండా ఎందుకు గొడవ చేయడం? సిస్టర్, వెళ్ళి డాక్టర్ని తీసుకుని రండి. ఓకే సార్. అక్క, నా బాబు ఏమైపోయాడు? ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చెయ్యి. బాబుకేం కాదు, ఏదో చిన్న కన్ఫ్యూజన్ జరుగుంటుంది అంతే. బాబు హాస్పిటల్లోనే సేఫ్ గా ఉండుంటాడు. వంశీ, ఆ బాబు కన్ఫర్మ్ గా అల్లుడు కాదా? కాదు బావా, బాబు చేయి మీద మచ్చుంటుంది. నాకు కూడా అక్కడే మచ్చుంది. నేను మధు దాని గురించే మాట్లాడుకుంటున్నాం. యో డాక్టర్, టెస్టులు చేయాలని నా మనవాణ్ణి తోలుకొని పోయి ఎవరో పిల్లోన్ని తీసుకొచ్చిస్తారా? ఎంత ధైర్యం మీకు? మేమెవరో మర్చిపోయి పనిచేశారా డాక్టర్? మేము తలుచుకుంటే గంటలో హాస్పిటల్ని క్లోజ్ చేసేస్తాం. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. బాబుని మార్చడం ఏంటి? చెకప్ కి తీసుకెళ్లిన మాధురి బాబుకి చెయ్యి మీద పుట్టుమచ్చుంది. చెకప్ నుంచి తీసుకొచ్చిన ఈ బాబుకి ఆ పుట్టుమచ్చ లేదు. ఆ బాబుని చెకప్ కి తీసుకెళ్లేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో చూడండి డాక్టర్. పొరపాటు జరిగే ఛాన్సే లేదు సార్. నర్స్ ఇక్కడి నుంచి డైరెక్ట్ గా నా దగ్గరికి బాబుని తీసుకొచ్చింది. నేను చెక్ చేసి మళ్ళీ పంపించా. ఒకసారి ఒక బేబీని మాత్రమే చెక్ చేస్తాను. మరి బాబు ఎక్కడ మారాడు? అసలు మారే అవకాశమే లేదంటుంటే ఎలా మారాడంటే నేనేం చెప్తా మేడం? బాబుని పేరెంట్స్ సరిగా చూసుండరు, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? నా బిడ్డ ఎవరో నాకు తెలీదా? ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నాకు తెలుసు. అవును వదినా, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. దాన్ని వీళ్ళందరూ కవర్ చేయాలని చూస్తున్నారు. అసలు మీ బాబుని మార్చాల్సిన అవసరం మాకేంటండి? అబద్ధం చెప్తే ప్రాణాలు తీస్తా. మర్యాదగా నిజం చెప్పు, నా అల్లుడు ఎక్కడున్నాడు? యువరాజ్, కొంచెం ఆగు. యో కేదారు, నువ్వెందుకు నా కొడుకుని ఆపుతా ఉండావు? గట్టిగా అడిగదేనే కదా వీళ్ళు నిజం చెప్పేది. మనకు కావాల్సింది మాధురి కొడుకు మారాడో లేదో తెలుసుకోవడం, కానీ ఇలా గొడవ పడ్డం కాదత్తయ్య గారు. ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు పిన్ని. ఇప్పుడేం చేద్దామమ్మా కౌశికి? వంశీ మాధురి ఏమో ఈ బిడ్డ వాళ్ళ బిడ్డ కాదు అంటున్నారు, డాక్టర్ ఏమో వాళ్ళ బాబే అంటున్నారు. అదే నాకు కూడా అర్థం కావడం లేదు బాబాయ్. ప్లీజ్ డాక్టర్, నా కొడుకు నాకు ఇవ్వండి. నా బిడ్డను నాకు దూరం చేయకండి. వాడు నాకు దూరం అయితే నేను బ్రతకలేను. అమ్మే, అక్క, ప్లీజ్ అక్క, నా బిడ్డను ఎలాగైనా తీసుకుని రా అక్క. ప్లీజ్ అక్క. మాధురి, మధు, మధు, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు. ముందు నువ్వు కూర్చో. కూర్చో. బాబుకి ఏం కాదు, అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఏదో ఒకటి చేసి బాబుని తీసుకొస్తాం. ఏదో ఒకటి చేయడం ఏంటి? పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి నిజమేంటో తేలుస్తారు. కరెక్టే, పోలీసులను పిలుద్దాం. ఇప్పుడే కాల్ చేస్తాను. బాబు చేయి మీద మచ్చుంటుంది. నాకు కూడా అక్కడే మచ్చుంది. నర్స్ ఇక్కడి నుంచి డైరెక్ట్ గా నా దగ్గరికి బాబుని తీసుకొచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు జగదాత్రి? మాధురి చెప్పింది నిజమైతే బాబు హాస్పిటల్లోనే ఎక్కడో మారిపోయి ఉండాలి వదినా. హాస్పిటల్ అంతా సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, చూస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాను వదినా. నువ్వు పోలీస్ కూతురివి అంతే, పోలీస్వి కాదు.
పెద్ద పోలీస్ లాగా క్లూలు సీసీ కెమెరాలని మాట్లాడుతుంది. అక్క కమిషనర్ అంకుల్తో మాట్లాడాను. 10 minutesలో ఇన్స్పెక్టర్ ఇక్కడికి వస్తారు. ఓ పోలీస్ అమ్మ కూతురు, నీ సాయం మాకేమీ అవసరం లేదు. పోలీసులు వచ్చే వరకు సైలెంట్గా ఉండే బదులు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏం జరిగిందనేది తెలుస్తుంది కదా పిన్ని. అవును, చూడడం వల్ల నష్టమైతే ఏం లేదు కదా. పదండి చూద్దాం. డాక్టర్ గారు మీరు కూడా పదండి. అమ్మి బిడ్డకేం కాదులే, భయపడబాక. ఊరుకోమను, ఏం కాదు. నరేంద్ర, మేడం. హాస్పిటల్ సీసీ ఫుటేజ్ మేడం వాళ్ళకి ఓకే చూపించు. మేడం. ఆ, చూడండి, మెటర్నిటీ వార్డ్ లో ఉన్న అన్ని కెమెరాస్ లాస్ట్ 30 minutes అలాగే మాత్రమే ప్లే మేడం, చేయండి. అలాగే. చూడండి మేడం. అదిగో బాబుని తీసుకొని వెళ్తుంది. ఇది నారం కౌశికి గారు. నేను బాబుని 10 minutes చెక్ చేసి పంపించేశాను. ఆ 10 minutes ఫార్వర్డ్ చేయండి. అదేంటి మధ్యలో ఒక కెమెరా ఫుటేజ్ లేదు? 2 days నుంచి ఆ కెమెరా పనిచేయడం లేదు మేడం. ఆ కారిడార్ లో ఏముంది? లెఫ్ట్ సైడ్ లో జనరల్ వార్డ్ ఉంది మేడం, రైట్ లో చేంజింగ్ రూమ్ ఉంది మేడం. అయితే ఆ జనరల్ వార్డ్ వేరే యాంగిల్లో ఫుటేజ్ని ప్లే చేయండి. అలాగే. ఒక నిమిషం ఆగండి. ఆ బామ్మగారి ఫుటేజ్ ఒకసారి ప్లే చేయరా? అలాగే మేడం. ఏమైంది జగదాత్రి? ఆ బామ్మ వార్డ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్స్ ని పట్టుకునే విధానం, వచ్చేటప్పుడు పట్టుకున్న విధానం చాలా డిఫరెంట్ గా ఉంది వదినా. పోనీ ఆ బ్యాగ్ ఇవ్వండి, పట్టుకుంటాను. అయ్యో పర్లేదమ్మా. అవునక్క, ఇందాక కూడా దాత్రి ఆ బ్యాగ్ని పట్టుకోబోతే ఆవిడ కంగారు పడింది. జనరల్ వార్డులో తెలిసిన వాళ్ళుంటే చూడటానికి వచ్చానమ్మా. జనరల్ వార్డ్ లో ఉన్న పేషెంట్ ని చూడడానికి వచ్చిన ఆవిడ తిరిగి ఆ 2 బ్యాగ్స్ నిండా ఇంకేం తీసుకెళ్ళుంటుంది? ఏం తీసుకెళ్ళుంటుంది? ఏం తీసుకెళ్ళుంటుంది? ఏం తీసుకెళ్ళుంటుంది?